అక్కడ నుంచి వెళ్ళి ఇంకా ఇట్లా సో మా గ్యాంగ్ సో అట్లా. హే గాయ్స్, ఎట్లున్నారు అందరూ? సో ఇప్పుడు ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసిన. సో ఇప్పుడైతే కేరళ పోతున్నాం, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. సో నేను మా కజిన్స్తో వెళ్తున్నా. అండ్ సో వాళ్ళు కరీంనగర్ నుంచి వచ్చి నేను హైదరాబాద్ నుంచి షామీర్పేట దగ్గరకు వచ్చిన. సో అక్కడ నన్ను పిక్ చేసుకున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ ఎక్కేసి దగ్గరకు వచ్చేసినాం, అంటే ఓఆర్ఆర్ దిగడానికి. సో ఇంకా వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉంటుంది. వీడియో మిస్ చేయకుండా చూడండి. సో ఐదర్ పార్ట్ వైజ్ అన్న పెడతా, లేకపోతే డే వైజ్ అన్న పెడతా. సో కుదిరితే సో డే 1 డే 2 అట్లా పెడతా, లేదు అంటే పార్ట్ 1 పార్ట్ 2 అట్లా పెడతా. ఎందుకంటే వీడియోని అయితే లెంత్ అవుతుంది నాకు తెలిసి. సో మేబీ మోస్ట్లీ పార్ట్ 1 పార్ట్ 2 అట్లనే వస్తుంది. సో డే 1 డే 2 అయినా కూడా చాలా అయిపోతుంది నాకు తెలిసి. సో ఇప్పుడైతే ఫస్ట్ బెంగళూరు వెళ్తున్నాం. సో బెంగళూరులో ఈరోజు నైట్ 11 అవుతుంది రీచ్ అయ్యేసరికి. నైట్ ఈరోజు బెంగళూరులో స్టే, అండ్ రేపు బెంగళూరులో ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ కేరళ. సో టోటల్ 1 వీక్ 10 days ట్రిప్ ఆల్మోస్ట్. సో చిల్ ఉంటుంది. ఇంకా వీడియోస్ అన్నీ వస్తాయి, తప్పకుండా చూడండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే మనం లంచ్ చేయడానికి అయితే అయినాం. సో ఇదన్నమాట మా కారు, 4 members వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం బాబా మనం? అంటే కరీంనగర్ నుంచి 300, హైదరాబాద్ నుంచి అయితే ఒక 150 వచ్చినాం అనుకుంటా. సో వెదర్ అయితే తాపు ఒకసారి చేంజ్ అవుతుంది. ఎట్లా అంటే ఒకసారి ఏమో చల్లగా ఉంటుంది, ఒకసారి ఏమో ఎండ కొడుతుంది, ఒక దగ్గర ఏమో మళ్ళీ చల్లగా ఉంటుంది, అట్లా చేంజ్ అవుతూ ఉంది. సో ఎట్లా అంటే మేము ఇట్లా షామీర్పేట దగ్గర శంషాబాద్ దగ్గర ఎగ్జిట్ 16 తీసుకొని అక్కడ నుంచి వెళ్ళి ఇంకా ఇట్లా మహబూబ్ నగర్, ఇప్పుడైతే ఎర్రబెల్లిలో ఉన్నాం. నెక్స్ట్ కర్నూలు, ఇంకో 40 kilometers ఉంది కర్నూలు. నైట్ 10 చూపిస్తుంది యాక్చువల్లీ వెళ్ళేసరికి. సో ఇక్కడ రోడ్ పక్కనే ఉంది చెకువీరా ఫుడ్ కోర్ట్. సో ఎట్లుందో చూద్దాం. ఇదేనమాట మా కారు. సో ఇదిగో లోపల ఉన్నా ఆఫీస్ వర్క్ చేస్తాడు దాంట్లో. సో అండ్ ఇది మా బావ ఛానల్ కూడా ఉంది, నివిన్ టాక్స్. సో మా బావ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇగో ఆఫీస్ కాల్స్ ఇన్ కార్ చూడండి అన్నమాట. ఇది మొత్తం కార్ నిండిపోయింది లగేజ్ తోటి. ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి ప్లేస్ లేక ఫోన్లో మీటింగ్ అటెండ్ అయ్యింది కిట్టు సార్. ఇంకా లోపలికి ఆర్డర్ చెప్దాం ఇప్పుడు. సో గాయస్, నేనైతే వెజ్ తింటున్నా. సో వీళ్ళందరూ నాన్ వెజ్ తింటారు, నేను ఒక్కనే వెజ్. బికాస్ మా డాడీ మాల వేసుకున్నాడు కాబట్టి, అయ్యప్ప మాల. సో 41 days నో నాన్ వెజ్, నథింగ్. మీరేం చెప్పారు బావా? ఫిష్ ఫ్రై. రోస్ట్. వీళ్ళందరూ ఎంత మంచిగా చికెన్ బిర్యానీ. ఇందాక కార్లో ఫోన్లో వేసుకున్నాడు, ఇప్పుడు ఇక ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు. ఇక ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని ఇక ఛార్జింగ్ పెట్టుకున్నాడు ఇక్కడ. అట్లా అన్నమాట. నేను ఈ వారం రోజులు మొత్తం నాన్ వెజ్ తినకుండా ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరేమో నాన్ వెజ్ తింటారు, చూస్తూ వెజ్ తినాల్సి వస్తుంది. ఏం చేద్దాం ఫ్రెండ్స్. సో గాయస్, తినడం అయిపోయింది. సో బిల్లు కాజు రోస్ట్, మీల్స్ ప్లేట్, ప్రాన్స్ బిర్యానీ, హండీ, చికెన్ బిర్యానీ ఫుల్, వాటర్ బాటిల్ 1 liter. సో 1170 అయింది. యా, రెస్టారెంట్ అయితే బాగుంది, నీట్గా చాలా బాగుంది. రెస్టారెంట్లో మంచి కుందేలు కూడా ఉంది, ఉరుకుతుంది. వైట్ ఒకటి, అరే అది ఒకటి, ఇంకొకటి ఏదన్నా 3 ఉన్నాయంట కుందేళ్ళు. బాగుంది. మనం ఏమంటారు తెలియదు కుందేలుని. చాలా బాగుంది కుందేలు, నైస్. సో గాయ్స్, లంచ్ చేసి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఇంకా కర్నూలు అయితే 40 kilometers ఉంది. బెంగళూరు వెళ్ళేసరికి నైట్ 10 అవుతుంది. కిట్ ఏమో ఆఫీసు,
ఇగో ఈడేమో పాలిటిక్స్ అని న్యూస్ చెప్తుండు, బావనేమో కార్ డ్రైవింగ్, నేనేమో వీడియోస్. ఎవరి పని వాళ్ళు. గాయస్ కర్నూలు అయితే వచ్చేసినాం. కర్నూలు వచ్చేస్తే ఇంకా టెంపుల్ చూడు రైట్ సైడ్లో చాలా బాగుంది. అదేం టెంపుల్? సూర్యనారాయణ టెంపుల్. గాయస్ అక్కడ గుట్ట పైన ఒక్కటి ఆంజనేయుంది విగ్రహం ఉంది, అంటే ఆంజనేయుని బొమ్మ ఉంది. కనిపిస్తుందా? కనిపిస్తలేదు. సో మీకు కనిపించాలంటే నేను ఇప్పుడు వివో ఏం ఫోన్ బాబాది? వివో X100 100x జూమ్ ఎంత క్లారిటీ కనిపిస్తుంది చూడండి. సో నా ఫోన్లో తీసి వస్తలే అని మా బాబా ఫోన్లో తీస్తే నేను ఆ ఫోన్ జూమ్ చేసి చూపిస్తున్నా. సో క్లారిటీ కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి. వివో X100 ఫోన్ కొనుక్కోండి కావాలంటే ఎవరైనా. డిస్కౌంట్ వచ్చినప్పుడు చెప్తా. అమ్మకతాడు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసినాం. కర్నూలు దాటిన తర్వాత టోల్ గేట్ అన్నమాట ఇది. ఇది నాకు తెలిసి మనం స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి 4th టోల్ గేట్ అనుకోండి, అంతేగా? ఫిఫ్త్ టోల్ గేట్. కరీంనగర్ నుంచి 5th, హైదరాబాద్ నుంచి అయితే 4, కరీంనగర్ నుంచి అయితే. సో ఇంకా చాలా టోల్ గేట్స్ ఉన్నాయి. ఇంకా 320 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి. ఈడ వాళ్ళు ఫోన్ మాట్లాడతారు, ఈడ వాళ్ళు ఫోన్ మాట్లాడతారు. ఎవరు ఫోన్ బాగానే ఇక డ్రైవింగ్ చేస్తుండు. ఆల్మోస్ట్ కర్నూలు అయితే దాటేసినాం అన్నమాట. సో ఈడ ఫోటో షూట్ నాకు జరుగుతుంది, ఫొటోస్ దిగుతుర్రు. ఇప్పటిదాకేమో ఆఫీస్ కాల్ అని ఫోన్ మాట్లాడిండు. ఇప్పుడేమో ఇంకా ఫొటోస్ అని దిగుడుతోనే ఫొటోస్ దిగుతుండు. సో అట్లుంటుందన్నమాట. వెనకాల చూడండి బ్యూటిఫుల్ వ్యూ ఉంది. అక్కడ చూస్తే మొత్తం కొండలు ఉన్నాయి. ఇదంతా బ్రిడ్జ్. ఈ కర్నూలు దాటినాక మెయిన్ రోడ్. సో ఇట్లా అన్నమాట, ఇట్లా జరుగుతుంది ట్రిప్. ఇట్లా జరుగుతుంది. ఇంకా బెంగళూరు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 300 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్. ఎందుకంటే ఎప్పుడు పోలే బెంగళూరు, ఫస్ట్ టైం. సో అయినా కూడా వెయిట్ చేస్తున్నా, చూద్దాం. ఇంకా నెక్స్ట్ అనంతపూర్లో ఆగుతాం మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ ఆగినాము. ఎంత ఉంది బావా ఇంకా అనంతపూర్? 120 కిలోమీటర్స్ ఉంది. అనంతపూర్లో ఆగుతాం. ఇంక ఇక్కడ కొంచెం బ్యూటిఫుల్ ఉంది అని చెప్పేసి 6 అయింది టైం. సో ఇక్కడ అనంతపూర్లో అయితే తాజ్ బంజారా అని, సో యాక్చువల్లీ బీ కనబడతలేదు, బంజారా అని ఇక్కడ కాఫీ ఆర్ చాయ్ తాగడానికి ఆగినాం. సో ప్లేస్ అయితే బాగుంది. సో దిస్ ఈజ్ ద ప్లేస్. సో మా గ్యాంగ్ ఇంకా ఇక్కడ ఉన్నారు. ప్లేస్ బాగుంది చాలా. టిఫిన్స్ అండ్ ఎవ్రీథింగ్. పోయి కార్ ఎక్కుతుంటే వచ్చినాం. మళ్ళీ ఏమైనా తిందామని స్నాక్స్ కట్ మిర్చి తీసుకుంటున్నాం. సో కట్ మిర్చి తిందాం అని చెప్పేసి ఒక ప్లేట్ స్నాక్స్ తీసుకున్నాం. కట్ మిర్చి ఇది 90 రూపీస్ అంట ప్లేట్. సో చీప్ కాదు, చీప్. ఇంకా ఏం చేసాం, తినాలనుకున్నప్పుడు తినాలంతే, అంతే. కానీ ఓకే, కారం ఎక్కువనే ఉంది. టైం వచ్చేసి 8 అయింది. కర్ణాటక టోల్ గేట్. సో ఫస్ట్ టోల్ గేట్ కర్ణాటక. ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా ఇక్కడ నుంచి. ఎంత ఉందిరా? 91 కిలోమీటర్స్ ఉంది. అంటే ఇక్కడ మన సిగ్నల్స్ రావా? అంటే అన్నీ ఉన్నాయి, వస్తాయి, జియో వస్తుంది, ఐడియా రాదు. ఇంకా టైం వచ్చేసి 10:30 చూపిస్తుంది. ఇంకా బెంగళూరు దగ్గర దాకా పోయినాక డిన్నర్. సో గాయస్ జస్ట్ బెంగళూరు ఎంటర్ అయినాం. ఇట్లా అప్పుడే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు. అండ్ బెంగళూరు ట్రాఫిక్ తెలుసు కదా, డేంజరస్ ట్రాఫిక్. అంత ట్రాఫిక్ అంటే ఇంకా అంత టచ్ కాలే, బట్ స్టార్టింగ్లోనే ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు. ఇంకో ఇక్కడ బండ్లు నాయన అవసరం లేదు ఆపడం, వాళ్ళు ఆపితే ఆగచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. లేడీ చెక్ చేస్తుంది.
మమ్మల్ని అయితే ఆపలేదు, అయినా మేము ఏం తాగలేదు, మేము నాన్ డ్రింకర్స్. అది చూడండి, బెంగళూరు లోపలికి వచ్చినాక కూడా టోల్ గేట్ ఉంది ఒకటే. అంటే ఇంకా మేము వెళ్ళే లొకేషన్కి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో. అయినా లోపలికి వచ్చినా కూడా టోల్ గేట్ ఉంది. ఎంత ట్రాఫిక్ ఉంది, మస్తు ట్రాఫిక్ ఉంది. మొత్తం చుట్టూ కూడా మొత్తం కార్లే ఉన్నాయి. అసలు ఇక్కడనే ఒక దగ్గర 15 మినిట్స్ పట్టేటట్టుంది. ఫైనల్లీ బెంగళూరు వచ్చేసినాం. సో ఆల్మోస్ట్ మేము ఉన్న లొకేషన్ దగ్గరకు వచ్చేసినాం. అంటే ఓన్లీ అంటే ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ మేము ఉండే లొకేషన్. అంటే మా బావ వాళ్ళ అన్న ఇక్కడ ఆర్మీలో డాక్టర్ అన్నమాట. సో అక్కడి నుంచి స్టే చేయబోతున్నాం. సో ఇంకా డిన్నర్ అయితే ఇక్కడ చేసి పోదామని 14 అవర్స్ పట్టింది రావడానికి. కరీంనగర్ నుంచి అయితే 14 అవర్స్. అండ్ నా దగ్గరకు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చిన కాబట్టి నేను అక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్లీ పొద్దున 11కి స్టార్ట్ అయినాం. 11కి స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ 10 అయింది, ఫస్ట్ 10 అయింది. సో ఆ 14 అవర్స్ కరీంనగర్ నుండి అండ్ 11 అవర్స్ హైదరాబాద్ నుండి అయితే వచ్చేసినాం ఎగ్జాక్ట్లీ. సో నైట్ ఇక్కడ స్టే, రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్దాము అనేది ఫిక్స్ చేసుకుంటాం. తర్వాత ఇంకా డిసైడ్ రేపు పొద్దున ఎక్కడికి అనేది. సో డిన్నర్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడైతే స్టే. ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళేది లేదు యాక్చువల్లీ. సెట్ దోశ చెప్పిరంట 4. సో వేసేసి మన కోసం వేసేది సెట్ పైలే एक सेट 3 దోశ అంటే ఒక్క సెట్ కన్ఫర్మ్. ఏమేమో చెప్తున్నా మనకు అర్థమైతే లేదు. హిందీ ఆతే భయ్యా, హిందీ ఆతే. హిందీలో ఎక్స్పర్ట్ ఇటు సార్ మాట్లాడతా అది అందరికి వచ్చు. ఎన్ని ఎత్తుండు బరు బాబా, ఎన్ని ఎత్తుండు? 5 వేసిండు. సో గాయస్ లాస్ట్కి అయితే ఇది సెట్ దోశ అని చెప్పేసి లాస్ట్కి అయితే దోశ ఒకటి అరటికాయ బజ్జీ ఇచ్చిండు. కానీ చాలా హెవీ అయిపోయింది. ఏదో అర్థం కాక లాస్ట్కి తీసుకున్నాం. కానీ బాగానే ఉంది, కానీ ఇది హెవీ అయిపోతుంది. ఎందుకంటే జర్నీలో ఎక్కువ ఫుడ్ తినదని చెప్పేసి మేము లైట్ ఫుడ్ తింటాం. ఎందుకంటే లంచ్ చేసినాం, స్నాక్స్ కూడా కొంచెం తిన్నాం. సో అట్లా. సో చూడండి, అరటికాయ బజ్జీ ఇంకా సెట్ దోశ అంటారు దీన్ని, ఊతప్ప అంటారు. సో గైస్ ఇప్పుడైతే మేము డిన్నర్ అయితే చేసేసినాం. జస్ట్ లైట్గా టిఫిన్ తిన్నాం. సో బాగానే ఉంది, కానీ హెవీ అయిపోయింది. సో యాక్చువల్లీ ఇక్కడ నేను ఇప్పుడు నైట్ ఉండే లొకేషన్ చూపిద్దాం అనుకున్నా, కానీ అక్కడ అది కంటోన్మెంట్ ఏరియా కదా, మొత్తం ఆర్మీ కాబట్టి సో తీయొద్దంట వీడియో. సో ఇది డే 1లో ఇట్లా జరిగిందనమాట, కేరళ ట్రిప్ డే 1. సో స్టే ట్యూన్ ఫర్ డే 2 అప్డేట్స్. కీప్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో చలో డే 2లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.